ఓకే, ముఖ్యమంత్రి సీఎం అయింది, మరి నువ్వు కూడా సీఎం అవుతావా? సీఎం కు నాకు సంబంధం లేదు, ఎందుకంటే తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పారు, మీరు కూడా అదే భాషలో పోతారు. నేను తొక్కుకుంటా, అట్లేం ఉండదన్న. ముఖ్యమంత్రి చెప్పినప్పుడు భాష ఫాలో ముఖ్యమంత్రి కూడా అన్ని ఫాలో. ఆయన తొక్కేది ఎవరిని? కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అనేది తొక్కుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దొక్కుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కుతాడు, ఇంకో వాళ్ళని దొక్కుతాడు, ఇంకొకరిని దొక్కుతాడు. వేరే వాళ్ళని తొక్కేది లేదు ఆయన తొక్కేది రేపటి రోజున రాహుల్ గాంధీనే తొక్కుతాడు కావచ్చు. ఆ సిగ్గు చరము, ఆ యొక్క జ్ఞానం వాళ్ళకు ఉండాలి, వాళ్ళు మేల్కోవాలి. ఆయన చేసే ఆయన యొక్క పరిణామ క్రమం చూసుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, ఏ విధంగా వచ్చిండు అనేది. రేపటి రోజున గదే స్థాయిలో వాళ్ళు బ్లాక్మెయిల్ ఇప్పటికే చేస్తుండట. బ్లాక్మెయిల్ ఎవరిని? రాహుల్ గాంధీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇదే రేవంత్ రెడ్డికి టైం ఇవ్వకపోతే ఏం చేస్తుండు తెలుసా అన్న నీకు? ఈయనకు టైం ఇవ్వకపోతే కేంద్ర మంత్రులను కలుస్తుండు. అరే బై చూడు, నేను కేంద్ర మంత్రులను కలుస్తాను, రేపటి రోజున నీ ప్రభుత్వం నేనే గుల్లగొడతా అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండు. ఆ రకంగా ఇవాళ బ్లాక్మెయిల్ రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని బ్లాక్మెయిల్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తాను. మరి బ్లాక్మెయిల్ చేయట్లేదు, డైరెక్షన్ లో చంద్రబాబు డైరెక్షన్ లోనే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్తున్నా నేను. 365 రోజులలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీకు నచ్చని ఏంది, నచ్చేది ఏంది? మరి నాకైతే రేటింగ్ ఇవ్వాలి, నువ్వు 100కి ఎన్ని మార్కులు ఇస్తావు అని మీరు అడిగితే మీరు అడిగిన దానికి అదే నేను చెప్తున్నా. 100కి జస్ట్ 10% ఇస్తాను నేను. పాస్ కూడా కాలే. 10% అయితే మరి మహిళలకు ఇది ఇచ్చిండు అన్న, ఫ్రీ బస్ ఇచ్చిండు, గదొక్కటే తప్ప ఈయన చేసింది ఏమి లేదు. అదే మహిళలు ఊళ్ళల్లో దాన్ని వాడుకోవట్లేదు. ఆ మహిళల కూడా ఇచ్చిండు, ఎక్కడ ఇచ్చిండు చెప్పరాదు? నాకు చూపెట్టు, నాకు చూపెట్టు. 500 రూపాయలు సబ్సిడీ ఇస్తానని ఇప్పటి వరకు డబ్బులు పడలేదన్నా. నేను ఎవరిని అడగాలి చెప్పు? నువ్వు ఎవరిని అడగాలి? రాష్ట్ర ముఖ్యమంత్రిని. మరి అడుగుతామంటే అడుగుతామన్నా, రేపటి రోజున అడుగుతా ఉంటాము. రేపటి రోజున మా యొక్క హక్కు అయినటువంటి ఓటు రూపంలో ఈయన ఎట్లా బుద్ధి చెప్పాలనేది మేము చూస్తాము. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలే మేము ఎవరికి ఓటేయాలనే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలలో వీటికి ముగింపు చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు మీరైతే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, బియ్యం సప్లై చేసేటోడు, కూరగాయలు సప్లై చేసేటోడు, చికెన్ మటన్ ప్రతిదీ సప్లై చేసేటోళ్లకు మీరు యథావిధిగా వాళ్ళకి రావాల్సిన బిల్లును తొందరగా రిలీజ్ చేయండి. లేని పక్షంలో వాడు నాసి రకమైన భోజనాన్ని అందించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏది పడితే వాడు పట్టుకొచ్చి కూరగాయలు